శ్రీమాత్రే నమః. ఈరోజు 6వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 5వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. బంధురాత్మాత్మనస్తస్య అంటే మిత్రుడు మనస్సు అతనికి. ఏనాత్మైవాత్మన ఎవరి చేత తన మనస్సే తన ద్వారానే జితః జయించబడుతుందో, అనాత్మనస్తు మనస్సును జయించుకోలేని వానికి శత్రుత్వే శత్రువుగా, వర్తేతాత్మైవ ప్రవర్తిస్తుంది తన మనస్సే శత్రువత్ శత్రువులా. ఎవరు తమ మనస్సును తమ నియంత్రణలో ఉంచుకుంటారో వారికి అదే మనస్సు మిత్రుడిగా ఉంటుంది. కానీ మనస్సును అదుపులో ఉంచుకోలేని వారికి అదే మనస్సు శత్రువులా ప్రవర్తిస్తుంది అని. నియంత్రిత మనస్సు అంటే మనల్ని ధర్మం, శాంతి, ఆధ్యాత్మిక పురోగతి వైపు నడిపిస్తుంది. అనియంత్రిత మనస్సు అంటే కోరికలు, కోపం, భయం, అసూయ వంటి వాటికి బానిసగా మార్చి కష్టాల్లోకి నెడుతుంది. కాబట్టి నిజమైన విజయం బయట ప్రపంచాన్ని గెలవడంలో లేదు, మన మనస్సును గెలవడంలో ఉంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. 7వ శ్లోకం రేపు చెప్పుకుందాం.